తెలుసుకోబోతున్నాం. పాలసీ బెనిఫిట్స్ తెలుసుకునే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన లాభాలేంటో కూడా మనం తెలుసుకుందాం. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇదేదో అనవసరమైన ఖర్చు అనుకుంటారు. తీసుకున్నా కూడా ట్యాక్స్ రిబేట్ కోసం మొక్కుబడిగా తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా చిన్నపాటి ఇబ్బంది వచ్చి మనం ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మినిమం 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇలాంటప్పుడు ఈ హాస్పిటల్ బిల్స్ మనం కట్టడం కోసం అప్పటి వరకు కష్టపడి దాచుకున్న సొమ్మంతా ఖర్చు అయిపోతుంది. దాంతోపాటు చాలకపోతే అప్పు చేసి మరి ఆస్తులమే మరి కట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటే సరైన మార్గం. అలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోనే మనం పాలసీ ఎందుకు తీసుకోవాలి, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే నో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ మీకు ఓన్ హౌస్ సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ సెటిల్ అవుతుంది. దానివల్ల మీకు విత్ ఇన్ 1 అవర్ లోపల క్యాష్లెస్ అప్రూవల్ అవుతుంది, ఫాస్ట్గా క్లెయిమ్ సెటిల్ అవుతుంది. త్రూఅవుట్ ఇండియాలో 9,600 హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు 24/7 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్ ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు. వితౌట్ మెడికల్ చెకప్ మీకు పాలసీ ఇవ్వబడుతుంది. మీరు ఒకసారి పాలసీ తీసుకుంటే లైఫ్ లాంగ్ పాలసీ కంటిన్యూ చేయబడుతుంది. లైఫ్ లాంగ్ రెన్యువల్ గ్యారంటీ కూడా ఇవ్వబడుతుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం ఏజ్ 90 డేస్ నుంచి మ్యాక్సిమం ఏజ్ 65 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు సింగిల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫ్లోటర్ కింద కూడా తీసుకోవచ్చు. ఫ్లోటర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విత్ 1 కిడ్ ఆర్ 2 కిడ్స్ ఆర్ 3 కిడ్స్ టోటల్ 5 మెంబర్స్ వరకు ఫ్లోటర్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అనేది కట్టచ్చు, లేదంటే ఇంకా పాసిబిలిటీ ఉండి మీరు 2 ఇయర్స్ కడతానంటే కూడా కట్టచ్చు. ఇక్కడ మీకు 2 ఇయర్స్ ప్రీమియం కనుక ఒకసారి పే చేస్తే మీకు ప్రీమియంలో కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే మినిమం 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ మీకు రూమ్ రెంట్ వచ్చేసరికి ప్రైవేట్ సింగిల్ ఏసీ రూమ్ ఇస్తారు. అంటే మీరు ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా రూమ్ రెంట్ ఎంతైతే అయిందో అంతే అమౌంట్ పే చేయడం జరుగుతుంది. దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, దేర్ ఈజ్ నో క్యాపింగ్ ఇన్ ద రూమ్ రెంట్. ఇది మీకు చాలా అడ్వాంటేజ్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాలసీ విషయంలో. తర్వాత మీకు హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఏమైతే బిల్ అయిందో ఆ బిల్ అమౌంట్ మొత్తం కూడా పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు సర్జన్ ఫీజు, స్పెషలిస్ట్ ఫీజు, మెడికల్ ప్రాక్టీషనరు, ఎనస్థెటిస్ట్, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా బ్లడ్, ఆక్సిజన్, ఐసీయూ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, సర్జికల్ అప్లయెన్సెస్, డయాలసిస్, రేడియోథెరపీ, కీమోథెరపీ, కాస్ట్ ఆఫ్ పేస్ మేకర్, మీకు మెడికల్ టెస్టులకైనా బిల్స్ కూడా పే చేస్తారు. దాంతోపాటు మీరున్న చోట నుంచి హాస్పిటల్ రీచ్ అవ్వాలంటే రోడ్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా పే చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండి ఎయిర్ అంబులెన్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తే కూడా ఈ పాలసీలో మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ 5 lakh వరకు ఉంటుంది. పర్ విజిట్ 2.5 lakh ఇస్తారు. ఇది కాకుండా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా మీకు పే చేయడం జరుగుతుంది. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యకన్నా ముందు 60 days లోపల ఏదైతే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ మందులు వాడటం కానీ జరిగిందో దానికయ్యే ఖర్చు కూడా రీయింబర్స్మెంట్ ద్వారా పే చేస్తారు. అలాగే మేజర్ ఆపరేషన్స్ కానీ, మేజర్ సర్జరీస్ కానీ, ఇంకేదైనా ట్రీట్మెంట్ కానీ జరిగినప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 90 days లోపల ఏదైనా మీకు ట్రీట్మెంట్ కానీ, రీఆపరేషన్స్ కానీ, రీఎక్స్రేస్ కానీ, రీస్కానింగ్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏదైనా జరిగితే కూడా దానికయ్యే ఖర్చు కూడా మీకు రీయింబర్స్మెంట్ ద్వారా పే చేస్తారు. అలాగే మీకు ఓపీ ఛార్జెస్ కూడా ఈ పాలసీలో పే చేయడం జరుగుతుంది. ఓపీ ఛార్జెస్ అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ కొంత ఫీజు మీరు పే చేస్తారు. అది మీకు పర్ విజిట్ 300 చొప్పున పర్ యానం 1,200 నుంచి 3,000 వరకు పే చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మీకు డొమిసిలరీ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుంది. డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి మూవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదా మీరు ఏ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ హాస్పిటల్లో బెడ్స్ గనక ఖాళీ లేనప్పుడు కానీ ఒక నర్స్ కానీ ఒక డాక్టర్ కానీ మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ పాలసీలో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆటో రిజిస్ట్రేషన్. ఈ పాలసీలో మీరు తీసుకున్న తర్వాత 1 year లోపల ఏదైనా కారణాల వలన మీరు తీసుకున్న బేసిక్ సమ్ ఇన్సూర్డ్ కనుక ఖర్చు అయిపోతే మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేయకుండా ఆటో రిజిస్ట్రేషన్ కింద 100% రిజిస్టోర్ చేయటం జరుగుతుంది. అంటే మీరు 5 lakh పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు
5 lakh ఆటో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదే మీరు 10 lakh కానీ 50 lakh కానీ 1 crore పాలసీ కానీ తీసుకుంటే సేమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఆటో రిజిస్ట్రేషన్ కింద చేయడం జరుగుతుంది. ఈ ఆటో రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో సేమ్ పర్సన్కి సేమ్ ప్రాబ్లం వచ్చినా పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఇల్నెస్ వలన వస్తే మాత్రమే కవర్ అవుతుంది. యాక్సిడెంట్ వలన వచ్చేదానికి ఆటో రిజిస్ట్రేషన్లో కవర్ అవ్వదు. సెకండ్ బెనిఫిట్ నో క్లెయిమ్ బోనస్. ఈ నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటంటే మీరు పాలసీ తీసుకుని 1 year అయింది. ఈ 1 year లోపల మీకు ఏమీ క్లెయిమ్ లేకపోతే కనుక సెకండ్ ఇయర్ ప్రీమియం పే చేసి రెన్యువల్ చేయగానే మీకు నో క్లెయిమ్ బోనస్ కింద 5 lakh పాలసీ తీసుకున్నారనుకోండి 50% వస్తుంది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఇంకొక 50% వస్తుంది. అదే మీరు 7.5 lakh కానీ అండ్ 10 lakh కానీ 50 lakh కానీ 1 crore కానీ తీసుకున్నారనుకోండి, మీరు 7.5 lakh అండ్ అబవ్ ఎంతైతే మీరు సమ్ ఇన్సూర్ తీసుకున్నారో సేమ్ అమౌంట్ 100% మీకు నో క్లెయిమ్ బోనస్ కింద యాడ్ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ బాడీలో ఉన్న ఒక పార్ట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం వస్తే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో డొనేట్ చేసే వాళ్ళకి ఖర్చు కూడా కంపెనీ పే చేస్తుంది. అలాగే బేరియాటిక్ సర్జరీ ఏంటంటే కొంతమందికి BMI 35 కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే ఒబేసిటీ అంటారు. ఒబేసిటీ ఉన్నప్పుడు ఈ బేరియాటిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది కూడా మీకు 3 years తర్వాత కవర్ అవుతుంది. 5 lakh నుంచి 15 lakh కవరేజ్ తీసుకున్న వాళ్ళకి 2.5 lakh వరకు పే చేస్తారు. 20 lakh నుంచి 1 crore వరకు సమ్ ఇన్సూర్ తీసుకున్న వాళ్ళకి 5 lakh వరకు కంపెనీ పే చేస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ. యాక్సిడెంటల్ డెత్ అంటే మీరు ఏదైతే సమ్ ఇన్సూర్ తీసుకున్నారో ఎప్పుడైనా ఏదైనా కారణాల వలన యాక్సిడెంటల్ పరంగా లైఫ్ రిస్క్ అయితే మీరు 5 lakh పాలసీ తీస్తారనుకోండి 5 lakh ఇస్తారు. 50 lakh పాలసీ తీసుకుంటే 50 lakh ఇస్తారు. అలాగే 1 crore పాలసీ కనుక తీసుకుంటే 1 crore యాక్సిడెంటల్ లైఫ్ రిస్క్ కవరేజ్ కూడా ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీకు పర్మనెంట్ డిజేబిలిటీ కూడా కవర్ అవుతుంది. సేమ్ మీరు ఎంతైతే సమ్ ఇన్సూర్డ్ తీసుకున్నారో అంత సమ్ ఇన్సూర్డ్ వరకు మీ బాడీలో ఏదైనా ఒక పార్ట్ కనుక పర్మనెంట్గా వర్క్ చేయకపోతే దానికి కూడా కంపెనీ పే చేస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్ డెలివరీ అండ్ న్యూ బార్న్ చైల్డ్ ఎక్స్పెన్సెస్. మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత 24 months తర్వాత ఏదైనా మెటర్నిటీ వలన హాస్పిటల్ అడ్మిట్ అయితే మెటర్నిటీ ఛార్జెస్ కూడా కంపెనీ పే చేస్తుంది. అలాగే మీకు న్యూ బార్న్ చైల్డ్కి అయ్యే ఖర్చులు కూడా కంపెనీ పే చేస్తుంది. ఇక్కడ మెటర్నిటీ ఛార్జెస్ మీరు తీసుకున్న పాలసీని బట్టి నార్మల్ డెలివరీ అయితే 15,000 నుంచి 50,000 వరకు పే చేస్తారు. ఇన్ కేస్ సిజేరియన్ కనుక అవసరమైతే 20,000 నుంచి 1 lakh వరకు పే చేయడం జరుగుతుంది. అలాగే మీ న్యూ బార్న్ చైల్డ్గా అయ్యే ఖర్చులు కూడా మినిమం 1 lakh నుంచి 2 lakh వరకు పే చేస్తారు. అది డిపెండింగ్ అపాన్ యువర్ పాలసీ. తర్వాత మీకు వ్యాక్సినేషన్ ఛార్జెస్ కూడా కంపెనీ పే చేస్తుంది. పర్ యానం మీరు తీసుకున్న పాలసీని బట్టి 5,000 నుంచి 10,000 వరకు పే చేస్తారు. అలాగే డెంటల్ అండ్ ఆప్థాల్మిక్ ఇదొక స్పెషల్ బెనిఫిట్. దీంట్లో ఏమవుతుందంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత 3 years కంటిన్యూస్గా పే చేస్తే 4th yearలోకి ఎంటర్ అవ్వగానే మీకు 5,000 rupees వరకు డెంటల్ అండ్ ఆప్థాల్మిక్ ట్రీట్మెంట్ కూడా కవర్ చేస్తారు. నెక్స్ట్ ఆయుష్ ట్రీట్మెంట్ అంటే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి అల్లోపతి మందులు వాడారు తగ్గలేదనుకోండి, మనం అప్పుడు ఆయుర్వేద కానీ యునాని కానీ సిద్ధ కానీ హోమియోపతి ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ మీకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా కూడా ఇక్కడ కంపెనీ పే చేయదు. కానీ మీరు తీసుకున్న పాలసీని బట్టి 15,000 నుంచి 30,000 వరకు కంపెనీ పే చేస్తుంది. నో కోపేమెంట్. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలా పాలసీలో మీకు కోపేమెంట్ అనేది చూస్తూ ఉంటాం. ఈ పాలసీలో మీరు పాలసీ తీసుకున్న రోజు నుంచి అంటే ఇట్ మీన్స్ 90 days నుంచి 65 years వరకు ఎవరైనా తీసుకోవచ్చని మనం ముందే అనుకున్నాము. అలాగే 60 years లోపల కనుక మీరు పాలసీ తీసుకుని ఉంటే మీకు ఏ విధమైన కోపేమెంట్ ఉండదు. లైఫ్ లాంగ్ మీకు ఎంతైతే బిల్ అయిందో అంత బిల్లు పే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కనుక 61 years తర్వాత కనుక పాలసీ తీసుకుంటే 10% కోపేమెంట్ అప్లికబుల్ అవుతుంది. ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ వలన ఉపయోగం ఏంటంటే కంపెనీ పారామీటర్స్ ప్రకారం మీరు కనుక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే కొన్ని వెల్నెస్ రివార్డ్ పాయింట్స్ ఇవ్వటం జరుగుతుంది. మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ని బట్టి మీరు కట్టబోయే ఫ్యూచర్ ప్రీమియమ్స్లో 2% నుంచి 10% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ పాలసీలో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. హాస్పిటల్ క్యాష్ అంటే
మనం ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు బిల్ అంతా కంపెనీ పే చేస్తుంది. అది కాకుండా మీకు అడిషనల్గా పర్ డే 500 దగ్గర నుంచి 2500 వరకు కంపెనీ అడిషనల్ బెనిఫిట్ కింద పే చేస్తుంది. ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే హెల్త్ చెకప్. మీరు పాలసీ తీసుకుని 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ లోపల మీకు ఏం క్లెయిమ్ లేకపోతే కనుక నో క్లెయిమ్ బోనస్ కింద ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. దాంతోపాటు ఫ్రీ హెల్త్ చెకప్ కూడా మీరు చేయించుకోవచ్చు. మినిమం 2000 నుంచి మ్యాక్సిమం 5000 వరకు ఈ ఫెసిలిటీ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు కానీ మీ డిపెండెంట్స్ కానీ ఎవరైనా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. ఈ పాలసీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలైటెడ్ పాయింట్ ఏంటంటే సమ్ ఇన్ష్యూర్డ్. ఇక్కడ మీ ఫ్యామిలీ సైజును బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ సూటబిలిటీని బట్టి 5 lakh నుండి 1 crore సమ్ ఇన్ష్యూర్డ్ వరకు పాలసీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు బేసిక్ కవర్ 1 crore వస్తుంది, ఆటో రిస్టోరేషన్ కింద 1 crore వస్తుంది, యాక్సిడెంటల్ లైఫ్ రిస్క్ అయితే ఇంకొక 1 crore వస్తుంది, అలాగే యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజేబిలిటీ అయితే కూడా ఇంకొక 1 crore వస్తుంది. టోటల్గా మీకు 4 crore సమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. బట్ మీరు పే చేస్తున్న ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూరెన్స్ 1 crore పే చేస్తున్నారు. అలాగే మీరు 50 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి, మీకు 2 crore వరకు కవరేజ్ వస్తుంది. అలాగే మీరు 10 lakh పాలసీ తీసుకున్నారు అనుకోండి, 40 lakh వరకు కవరేజ్ వస్తుంది. ఈ ప్రీమియం అనేది మీ ఏజ్ని బట్టి, మీ ఫ్యామిలీ సైజుని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ పాలసీలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ గురించి కూడా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు పాలసీ తీసుకున్నారు అనుకోండి, మీ పాలసీ రేపు కనుక యాక్టివేట్ అయితే యాక్టివేట్ అయిన డే 1 దగ్గర నుంచి యాక్సిడెంటల్ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం ఉన్నా కవర్ అవుతుంది. సెకండ్ వెయిటింగ్ పీరియడ్ 30 days. మీరు పాలసీ తీసుకున్న 30 days తర్వాత నుంచి నార్మల్ ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, డెంగీ ఫీవర్ కానీ, అపెండిసైటిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ, కరోనా వైరస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు 30 days తర్వాత నుంచి కవర్ అవుతాయి. థర్డ్ వెయిటింగ్ పీరియడ్ 24 months. మీరు పాలసీ తీసుకున్న తర్వాత 24 months తర్వాత నుంచి ఈ బెనిఫిట్స్ కవర్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే నాట్ ఎమర్జెన్సీ. క్యాట్రాక్ట్, నీ రీప్లేస్మెంట్, కిడ్నీ స్టోన్స్, కాల్ బ్లేడర్ ప్రాబ్లమ్స్, సైనస్, హెర్నియా, హైడ్రాసిల్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నాట్ ఎమర్జెన్సీ కింద వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు 2 years తర్వాత కవర్ అవుతాయి. ఫోర్త్ వచ్చేసరికి 36 months వెయిటింగ్ పీరియడ్. మీరు పాలసీ తీసుకునే రోజు కన్నా ముందు కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని PED అంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. కొంతమందికి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. ఉంటే కూడా ఈ పాలసీ ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి దట్ పర్టిక్యులర్ రిలేటెడ్ ప్రాబ్లం విల్ కవర్ ఆఫ్టర్ 36 months ఓన్లీ. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే, కొంతమందికి నేను 3 years వెయిట్ చేయలేనండి, నాకు ఇమీడియట్గా కవర్ అయ్యే అవకాశం ఏదన్నా ఉందా అని అడుగుతారు. ఇక్కడ మీకు బై బ్యాక్ PED అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే, మీరు పాలసీ తీసుకునే రోజు నాడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అది మీరు ముందు చెప్పాల్సి ఉంటుంది. అలా మీరు చెప్పినప్పుడు దాన్ని PED కింద డిక్లేర్ చేసి ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తే కనుక మీరు 3 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1 year దాటిన తర్వాత నుంచి, అంటే 12 months దాటిన తర్వాత నుంచి కూడా మీకు ఆ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం మీన్స్ PED ఏమైతే ఉందో అది మీకు కవర్ అవుతుంది. ఈ పాలసీలో మీరు కట్టే ప్రీమియం ఏమైతే ఉందో దాని మీద సెక్షన్ 80D ప్రకారం ట్యాక్స్ రిబేట్ కూడా వస్తుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో దాన్ని మీకు 25,000 వరకు మీకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది 80D కింద. ఇన్ కేస్ మీరు కనుక మీ పేరెంట్స్ కోసం పాలసీ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు ఇంకొక 25,000 ట్యాక్స్ రిబేట్ వస్తుంది. అలాగే మీ పేరెంట్స్ ఏజ్ కనుక 60 years అండ్ అబవ్ అనుకోండి, ఇట్ మీన్స్ సీనియర్ సిటిజన్స్ అనుకోండి, అప్పుడు మీరు కనుక మీ పేరెంట్స్కి ప్రీమియం పే చేస్తే ఇంకొక 50,000 రూపాయల వరకు మీకు ట్యాక్స్ రిబేట్ వస్తుంది. తర్వాత మోస్ట్ అండ్ బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే పోర్టబిలిటీ. మీరు ఈ పాలసీ గురించి వివరాలు విన్నారు కదా, ఈ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మీకు నచ్చినాయి. ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఏదన్నా వేరే పాలసీ ఉందనుకోండి, ఆ పాలసీలోంచి ఈ పాలసీలో రావాలి అంటే మీకు ఇక్కడ పోర్టబిలిటీ అనే ఒక ఫెసిలిటీ ఉంది. మీరు ఏ పాలసీలోంచి అయినా, ఇట్ మీన్స్ వేరే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో మీ పాలసీ ఉన్నా ఈ పాలసీలో రావచ్చు. మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక ఏదైనా పాలసీ ఉంటే ఆ పాలసీలోంచి ఈ కాంప్రహెన్సివ్ పాలసీలో కూడా మీరు మైగ్రేట్ అవ్వచ్చు. దీన్ని మనం పోర్టబిలిటీ అంటాము. ఇక్కడ మీకు ఈ పోర్టబిలిటీ ద్వారా ఈ పాలసీలో వచ్చినప్పుడు ఇంతకుముందు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతాయి.